ఉరుముల సౌండ్కి బిడ్డకేమన్నా అవుతుంది మోనని భయం. నీ కడుపులో బిడ్డకి ఏమీ కాదు, ఓకేనా? ఏమోనే, ఎందుకో ఈ వర్షం పడతా ఉంటే ఉరుములు ఉరుముతా ఉంటే ఈ టైంలో మీ బావ నా దగ్గర ఉంటే బాగుండనిపిస్తుంది. ఏ నీకు మాత్రమేనా? నాకు కూడా మీ మరిది నాతో ఉంటే బావుణ్ణు, సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే ఇంకా బావుణ్ణు అనిపిస్తుంది. నాకైతే మా ఆయన కళ్ళల్లోనే మెదులుతున్నాడు. అయితే మీకు కూడా మనసులో మీ మొగుళ్ళు మెదులుతూనే ఉన్నారన్నమాట. ఏ మాకు మాత్రం ఉండదా? నాకంటే ఫోన్ లేదు, మీరు అదృష్టవంతులు. అంతగా మాట్లాడాలనుంటే మీ మొగుళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుకోండి. రాత్రుళ్ళు ఇలా ఫోన్లు మాట్లాడతామని అమ్మకి అనుమానం వచ్చి ఫోన్లు లాగి పెట్టేసుకుంది. అయ్యో, సెల్వం ఎందుకిట్ట చేస్తా ఉండది? ఆషాఢం కదా, మన 3 ఇడియట్స్ గురించి అమ్మకి బాగా తెలుసు. కోతి వేషాలేస్తారేమో, శ్రావణవాసం వచ్చేంత వరకు ఎలాంటి వేషాలు వేయకుండా ఉండాలని చెప్పి ఫోన్ లాగేసుకుంది. ఫోన్ మాట్లాడితే ఏమైందబ్బా? ఫోన్ అయినా మాట్లాడనియొచ్చు కదా. మన బ్యాడ్ బాయ్స్ ఫోన్లో మాట్లాడడంతోనే ఆగరు, తర్వాత వేషాలేస్తారని అమ్మకి గట్టి నమ్మకం, అందుకే లాగేసుకుంది. సరే, ఆడపిల్లకాయలో మన దగ్గర ఫోన్ లాగేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఫోన్లున్నాయి కదా, వాళ్ళైనా ఫోన్లు చేయొచ్చు కదా. ఓ సారీ, మన దగ్గర ఫోన్ లేకపోతే వాళ్ళెట్టా ఫోన్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఫోన్ ఉండి ప్రయోజనం లేదు కదా. పోనీ అందరూ పడుకునే వేలైంది కదా, అందరూ నిద్రపోతుంటారు, వీళ్ళు దొంగచాటుగా అయినా వచ్చి కిటికీ దగ్గర చుచ్చు అని సౌండ్ చేసైనా పిలవచ్చు కదా. మనం పోయి మెల్లగా బయటైనా మాట్లాడొచ్చు. మామూలుగా అయితే ఈ పాటికి నువ్వన్నట్టే ఏ కిటికీ దగ్గర నక్కి పాము బుసుకొడుతున్నట్టు బుస్బుస్మంటూ సైకిల్ చేస్తూ పిలిచేవాడు. కానీ పాపం ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఏ అత్తగారు రాత్రి 3 కాళ్ళకి గొలుసులు కట్టి తాళాలేస్తుందంట, కదలడానికి కూడా లేకుండా. అవునా? నీకెట్టా తెలుసే ఈ విషయం? అంటే పూజలో కూర్చున్నప్పుడు మా ఆయన లెటర్ రాసి నాకు ఇచ్చాడు, ఆ లెటర్ చదివా. అమ్మో, చూసావే గీత, మీ అక్క వీళ్ళు పూజలో కూర్చొని ఉత్తరాల రాయబారం నడుపుతా ఉండారు. వాళ్ళే కంతిరిదమ్మా మీ అక్క. అవునవును, మా అక్క బాలాజీ చూడ్డానికి అమాయకంగా కనపడతారే గాని సైలెంట్ గా వ్యవహారాలు జరిపిచ్చేస్తున్నారబ్బా. పోనీలే, దీని జీవితానికైనా ఓ లవ్ లెటర్ దొరికింది. మా ఆయన పెళ్లికి ముందు కూడా రాశాడు. నీ మొగుడు నయ్యం, నా మొగుడు ఇంతవరకు ఒక్క ఉత్తరం రాయలేదు. వేస్ట్ ఫెలో. వెళ్ళి అడిగి కడిగి పారేయాలి. ఇప్పుడెళ్ళి అడుగుతావా నువ్వు? పాపం 3 మొగాళ్ళు 3 ఖైదీలాగా గొలుసులేసుకొని పడుంటారు ఆడ రూమ్ లో. ఆ తిండేసి ముసలిదాన్ని అదింపెట్టి చంపి గుర్రకు పెట్టి చంపేస్తుండది. పోరా స్వామి, నేను చంపను. ఏ భయమా? ఇప్పుడు ఆ ముసలిదాన్ని చంపాననుకో, నా పెళ్ళం కడుపుతో ఉంది. మళ్ళీ ఈ ముసలిది నా పెళ్ళం కడుపులో కూతురుగా పుట్టి మళ్ళీ జన్మంతా టార్చరు. నా వల్ల కాదు స్వామి. చూసినవరా ఈడంత తెలివిగా ఉన్నాడు? వాడెప్పుడు తెలివిగా ఉన్నాడు స్వామి. పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో పెళ్ళం కడుపుతో ఉంది. మన వ్యవహారమేమో కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుంది. పెళ్ళాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంత బాధలేదు గానీ పెళ్ళాళ్ళు దూరం అయితే మాత్రం ఈ విరహం తట్టుకోలేమురా. ఈ ఆషాఢం వస్తే మనకి వేరే చిచి. ఒరే, నా పెళ్ళం కడుపుతో ఉంది, బయట ఉరుములు సౌండ్లు వస్తున్నాయి, వర్షం వస్తూ ఉండదు. దాంతో అవుతూరు మాట్లాడాలని ఉందిరా. దాని దగ్గర ఫోన్ లేదు. గీతకో పూరికో ఫోన్ చేసి నాకివ్వండిరా, నేను మాట్లాడుతా ఒకసారి. నువ్వు బయటూడవనా? వాళ్ళ దగ్గర ఫోన్లో ఉండుంటే మేము ఈ పాటి గమ్మునే ఉన్నావా? దుప్పటి కప్పుకుని ఫోన్లో గుసగుసా మాట్లాడుతూ ఉన్నావా? వాళ్ళ దగ్గర ఫోన్ లేవైనాయిరా. వాళ్ళమ్మ లాగి పెట్టేసుకుందంట. ఓ, ఎట్ట తెలుసు నీకు ఈ విషయం? పూజ టైంలో కమ్యూనికేట్ చేసినలే. దొంగనాయలను వీడు చూడు, మనం గొడవలు పడతా పూజలు చేసుకుంటా ఉంటే వీళ్ళు రొమాన్స్ చేసుకుంటా ఉన్నారు. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో సామ్రాజ్యం మొత్తం గాఢ నిద్రలో ఉండాలి.
ఈ టైంలో మనం మన పిల్లల్ని కలుసుకునేదానికి అవకాశం ఉంది. ఎట్టయినా మనం కలుసుకునేదానికే ఒక ఐడియా చెప్పండి రా. ఉండి చెప్తా. ఐడియా చెప్తారని ఫోన్ తీసి చూస్తున్నావేందే? నువ్వు గూగుల్ అడిగితే అంతా చెప్తుందనా? ఆషాఢ మాసంలో పిల్లాన్ని కలుసుకోవడం ఎట్టా అని అడిగితే అదే ఒక ఐడియా చెప్తుందే. ఒరే, ఇట్లాంటి సాగు ఐడియాలు నీకు మాత్రం ఎట్ట వస్తాయిరా? ఈడింతేనా చర్చ్ ఐడియాలో గూగుల్ని అడుగుతాడంట. గూగుల్ని రే ఏదైనా ఐడియా చెప్పరా. ఏం ఐడియా చెప్పేదే? గూగుల్ అడిగితే కూడా చెప్పట్లేదంటే ఇంక మనమేం చెప్పలేమబ్బా. ఉండు, ఇంకో తూరు కొట్టి చూస్తా. ఆషాఢంలో పెళ్ళాన్ని కలుసుకోవడం ఎలా? నువ్వు గూగుల్ కూడా చెప్పలేకపోతుండదన్నా. నో రిజల్ట్ అని వస్తుండదే. గూగులే చెప్పలేకపోతే ఇంకా దేవుడు కూడా చెప్పలేడబ్బా. మన పిల్లల్ని మనం కలుసుకునేది కష్టం. మనం మన పిల్లల్ని కలుసుకుందామని ఉబలాడి పడుతున్నాం గానీ వాళ్ళకుండొద్దా మన మీద? ఏయ్, ఒక పని చేస్తే ఏంది? వాళ్ళు రాకపోతే మనమే వెళ్దాం. చిచ్చి, ఆడపిల్లలం, మనం వెళ్తే బాగోదు. ఎందుకు బాగోదు? ఆడపిల్లలు అన్నిట్లో ముందడుగేయాలా అంటారు. దీంట్లో మాత్రం వెనకడుగేస్తే ఎట్టా? మన మగుళ్ళు బందీలయ్యున్నారు. మనమే వెళ్ళి ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ అత్తగారు బామ్మగారు పడుకున్నారు. బామ్మగారు పడుకుంటే ఏనుగులొచ్చి తొక్కినా నిద్ర లేవరు. అత్తగారేమో బామ్మగారి గురకలకి భయపడి చెవిలో పత్తి పెట్టుకుని పడుకొనుంటారు. మనం వెళ్ళి మాట్లాడినా తెలీదు. ఏదో ట్రై చేద్దాంపా. ఆ మాత్రం థ్రిల్ లేకపోతే ఎట్టా లైఫ్లో? అంతేనంటావా? అంతే. నాకేదోలా ఉందే. ఎహె, ఏం పర్లేదు, పదండి. పాటికి చప్పుడు లేకుండా మెల్లగా దిగండి. అబ్బా, పాటి. సారీ. పద. పద పద పద.
ఇప్పుడెవరైనా లేస్తారో ఏమో. ఏంది పరిస్థితి ఇప్పుడు? వెళ్దాం వెళ్దాం అన్నారుగా, ఇప్పుడు చూడండి. షూ. రండి. మ్మ్. గమనే ఉండు, ఏ పిల్లో అయి ఉంటది. గమనే ఉండు. నీకేం తెలియదు, నువ్వు గమనే ఉండు, నేను పిలుస్తాను. చూడు గీతా. తప్పు కళ్ళు పోతాయి. నా పెళ్ళం లే. ఈ లేడీ ఏమో. ఇదిగో ఈ కాఫీ తాగు. అయ్యో అమ్మో. అసలే ఈ దెబ్బతో సత్తా ఉంటే కాఫీతో కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? ఈ కాఫీ తాగితే చాలు, ఈ ఈసం కూడా పనిచేయదు. ఈ దానికన్నా బాగా పనిచేస్తుంది. ఇందా అమ్మో, నన్ను చచ్చిపోమంటావా ఏంది? మనం కాఫీలు టీలు పెట్టి ఎన్నో ఏళ్ళు అయిపోలా, అలవాటు తప్పిపోయింది కదా. అమ్మా అయ్యో అమ్మమ్మమ్మమ్మా. ఏం కనకరత్నమమ్మా, పచ్చి బాలింతరాల్లాగా తలకి టవల్ అలా కట్టుకునుండవు ఏంది? ఇట్ట చూస్తుంటే బాలింత్రాల్లా కనిపిస్తున్నానా నీకు? మరి తలకి అట్నే కట్టుకున్నావు టవలు. ఏది నీ కూతురు? అమ్మా, అందరూ కలిసి నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తా ఉండారా మీరు? ఏడు నీ కూతురు? పిల్లలు సెలవేది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను నిన్ను చంపేయడమేంటి? ఏంటమ్మా, ఏంటి గోలా? రావే. ఈవిడి గారిని మనం చంపేయడానికి ప్లాన్లు వేస్తున్నావంట, ఏదేదో అంటున్నారు. ఏంటండి, ఏంటి మాకీ గోలా? ఈ తాడు కాకుండా గోడ కట్టుండాల్సింది. పొద్దున లేస్తే ఏదో ఒక గొడవ. ఏంది గొడవ? అసలు ఎందుకు కట్టుకట్టున్నారో తెలుసా నీకు? ఏమో, మీ బాలింత రోజులు గుర్తొచ్చుంటాయి, కట్టుకునుంటారు. ఏంది? అమ్మ కూతుళ్ళిద్దరు ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు. నన్ను చూస్తే బాలింతరల్లా కనిపిస్తున్నానా మీకు? మీ కూతుళ్ళు కలిసే నన్ను చంపేయాలని చూస్తుంటారు. నా కూతుళ్ళు చంపేయాలని చూడటం ఏంటి? పిచ్చెక్కిందా ఏంటి మీకు? చంపేయాలని చూసినారో లేదో తెలుస్తది. రమ్మని నీ కూతుళ్ళని అడుగు. ఆళ్ళెందుకు పిలుస్తావు? ఆళ్ళొస్తే నేను చేస్తాను. నువ్వు మొహానికి గుడ్డ అడ్డం పెట్టుకోవే. పంచాయతీ తేల్చేయాల్సిందే ఈ రోజు. ఓయమ్మో. గీత, పూరి, లక్క, ఓసారి ఇట్రండి. ఒరే దొంగనా మనవాళ్ళారా, మీరు రండ్రా ఓ తూరి. మీ అమ్మకి జరిగిన అన్యాయం గురించి వచ్చి అడగండి. ఏందమ్మా, ఏంది అరుపులో? చూడండ్రా, రాత్రి మీ ఆషాఢం పెళ్ళాలు మీ అమ్మని చంపేయాలని చూస్తున్నారు. హలో, ఎవరు ఎవరిని చంపేయాలనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వే నన్ను చంపేయాలని చూస్తున్నావు. రాత్రి కావాలనే నా గదిలోకి వచ్చి మీ మొహం చూపించుండరు. అసలు మీరు అర్ధరాత్రి పూట నా గదిలోకి ఎందుకు వచ్చిండారే? నన్ను చంపేయాలనే కదా. ఏందమ్మా, రాత్రి వీళ్ళు మన గదిలోకి వచ్చినారా? ఏం తెలియనట్టు నాటకాలు ఆడబాకండ్రా. మీరు కూడా మీ పెళ్ళాలతో కలిసి నన్ను చంపేయాలనుకుని ఉండారు. గమ్మునే ఉండమ్మా, కన్న తల్లిని ఎవరైనా చంపేయాలనుకుంటారా? చెప్పరా. పాపం మీ అమ్మగారికి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, డాక్టర్ చూపించండి అయ్యా. అంటే అమ్మో, అంటే ఏంది?
నాకు పిచ్చెక్కింది అని అంటారా? మరేంటి మా కూతుళ్ళు మీ గదిలోకి రావడం ఏంటి, మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? అవును, ఓషోడలు కోడలు ముఖం చూస్తే అత్తగారికి ఆయుక్షణ అనారోగ్యం అన్నారు కదా, ఇది నా ఆయుష్ తీసి చంపేయాలని చూస్తుండది. నిన్న పొద్దున్న గడప దగ్గర ఎదురుపడ్డది, కాలి పొట్ట నేలు పగిలిపోయిండది. అర్ధరాత్రి పడుకున్నప్పుడు నా గదిలోకి వచ్చింది. ఇళ్ళ మొక్కలు చూసిన నెత్తిన పెక్కుబడి తలకై పగిలిపోయిండది. ఎట్టగొట్ట నన్ను చంపేసి నా ఆస్తంతా కాజేయాలని చూస్తా ఉండారు. కలగన్నారా ఏంటి మీరు? అవునవును, ఖచ్చితంగా అది కలే అయి ఉంటది. పాపం అత్తగారు మా ముగ్గురు కోడల్ని బాగా మిస్ అవుతున్నట్టున్నారు. పాపం అదే ఆలోచిస్తూ పడుకుని ఉంటారా? కల్లో మేము వచ్చుంటాం, ఆ కళ నిజమనుకుని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఏం లక్క మా బక్క? అదే, అవునవును, అంతే అయి ఉంటది. అంతే, ఖచ్చితంగా కలే. మనం ఎందుకు పోతాం అసలు? రే, రాత్రి మనం ఆడికి పోయినప్పుడు ఆడ రూమ్ లో వీళ్ళు లేరు అంటే వీళ్ళు ఖచ్చితంగా మన రూమ్ కి వచ్చుంటారా? అవునవును. రేయ్, అబ్బో, మీరిద్దరా గుసగుసలాడుకుంటా ఉన్నారు. మీ పథకం ఫలించలేదని బాధపడతా ఉండారా మీరు? అయ్యో ఏందమ్మా అట్ట అంటా ఉండవా? నీ కల్లో కోడలు కనపడితేనే తలకాయ అట్టెట్ట పగిలిపోయిందా అని డిస్కస్ చేసుకుంటా ఉండవా? పట్టినవరా లా పాయింట్. ఇళ్ళు నిజంగానే నా కల్లోకి వచ్చుంటే తలకాయ పగిలిపోయినట్టు కలొచ్చుండాలా. నిజంగానే తలెందుకు పగిలిద్ది? అప్పుడు ఏం అర్థం? వీళ్ళు నిజంగానే వచ్చుండాలి, నిజంగానే నా తలకాయ పగిలిండాది. ఏందే, మీరు నిజంగానే వచ్చినారా మా రూమ్ కి? మా అమ్మని చూసినారా? మా ఇంట వంట అలాంటి బుద్ధులు లేవు. పైగా ఆడపిల్లలం, మేమెందుకు వచ్చుంటాం? కరెక్టేనమ్మా, వాళ్ళింట వంట అట్లాంటి బుద్ధులు లేవు. ఏళ్ళో రాత్రి అట్లా రూమ్ కి వచ్చే మనుషులు కాదమ్మా. బాగానే వెనకేసుకొస్తున్నారా మీ పెళ్ళాల్ని? మీ అందరూ కలిసి పన్నాగ పన్నినట్టుండారు. చాలే ఊరుకోండి. ఆవిడేదో పిచ్చి పిచ్చి కలలు కనేసి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే మీరు కూడాను ఆవిడ కల కనుంటది. ఆ టైంకి పెంకుడి నెత్తి మీద పడుంటది. అది పట్టుకొని ఊరికే మా పిల్లల్ని ఆడపోసుకోబాకండి. పదండి మీరు, పదండి. ఇదిగో, నన్ను చంపేసేసి నా ఆస్తి కాజేసి మహారాణుల్లాగా ఎలిగిపోదాం అనుకుంటా ఉండారా? ఎప్పుడు అనుమానాలే మీకు. చచ్చిన ఈ ఆస్తి ఇవ్వను. అమ్మా, అరిచే అరిచే ఆకలేస్తా ఉండదే. సరే, నేను పోయి ఉప్మా వండుతా. అవో, ఇందాక నీ కాఫీ దాకా చచ్చిపోవాలనిపించింది. మళ్ళీ నువ్వు ఉప్మా వండావనుకో ఊపిరి ఉండదు. ఎవరు వండుతారా మరే? నా తలకై పగిలిపోయిండదే, కాలు నలిగిపోయింది. మొన్న ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునే రకరకాలు తిన్నారు కదా, ఈ రోజు మనం కూడా తెప్పించుకునే ఆన్లైన్ ఎక్కిరిస్తూ అని తిందాం. నువ్వెక్కిరిస్తూ తింటావురా? యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? మీరు పెద్ద సంపాదిస్తుంటారు మరి. ఎక్కిరించుకుంటూ తింటాడంటే ఎక్కిరించు. మీ నాయన వచ్చండి. మనం నాయన బయట అరుగు మీద పడుకునే వండితే నిద్ర లేకుండా తింటాను, లేకపోతే కుంభకర్ణులా పడుకుని ఉంటానని చెప్పినాడు. నాయన అసలు రాడంట. అయితే పోయి మీరే వండండి. మీ నాయన వండలా? నేర్చుకుంటారా మీరు కూడా? 10 నిమిషాల్లో వంట రెడీగా ఉండాలా. అమ్మా రావే. అమ్మో, మేము పోతాం. ఏందా వైద్య? ఏంద్రా ఇది? చూస్తా ఉంటే మెల్లగా నాయన వారసత్వం మనకిచ్చినట్టుండారు. వంటగదిలో కూడా పంపించేశారు కదరా స్వామి. ఈ కూరగాయలు తిరగడం అయ్యేలోపు మనం కూడా ఏళ్ళు దగ్గోసుకునే కట్లు కట్టుకోవాలనుకుంటా. ఏందిరా మనకి కర్మ? పెళ్లి కాకముందే సుఖంగా ఉన్నాం, పెళ్ళయి పెళ్ళాలు రాగానే మొత్తం కష్టాలు కట్టుకుని వచ్చేసినట్టున్నాయి. మనం కట్టుకుంది పెళ్ళాలని కాదురా, కష్టాలని. ఏంది వండేది? మనం వండే వంట అవ్వ వంట కంటే దరిద్రంగా ఉంటుందేమో. ఏహే, మీరుండే అన్నిటికెట్ట డేలా పడిపోతే ఎట్టని టైంలోనే మనం స్ట్రాంగ్ గా ఉండాలా. మెసేజ్ ఇస్తా ఉన్నాడన్నా ఈడు, మెసేజ్ ఇస్తా ఉన్నాడు. వాడిదేం పోయింది? ఈడెప్పుడు ఫోన్లోనే ఉంటాడు కదా, మెసేజ్లే ఇస్తా ఉంటాడు. అను, మెసేజ్ ఇచ్చేది కాదు, ఇప్పుడు మనల్ని కాపాడేదే ఫోనే. ఏంది? ఆన్లైన్లో బుక్ చేసి తెప్పిస్తావా? ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసేదానికే మనకాడ పైసలు ఏడున్నాయి. మరి ఇంటర్నెట్ చూసి ఇంటర్నెట్ లో యుద్ధాలే చేస్తా ఉండారు. మనం వంట చేయలేమా ఏమే? యూట్యూబ్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద సెఫ్లు చేసిన వంటకాలు ఉంటాయి.
వాటిని చూసి కాపీ కొట్టేద్దాం. పర్లేదురా, నీ ఫోన్ ఎట్ట కూడా ఉపయోగపడుతుంటది. సరే కానీ ముందు వీడియోలా వీడియోలు చూద్దాం. రే వండుతా ఉంటేనే కమ్మటి వాసన వస్తుండదురా.